అప్డేట్స్ చూద్దాం. సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్ పై విజయవాడ జిల్లా కోర్టులో విచారణ జరిగింది. సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు సీఐ నాగరాజు తరపు న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నాగరాజును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిట్ కోర్టుకు వివరించినట్లు సమాచారం. కస్టడీ పిటిషన్ పై తుది నిర్ణయం జూలై 1వ తేదీన విచారణలో వెలువడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వర్మ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సాయి కృష్ణ కేసులో అయితే దర్యాప్తు బృందం సిట్ అయితే వేగం పెంచింది. ఈ కేసులో విచారణలో భాగంగా ఆధారాలు సేకరించే అయితే పనిలో అయితే సిగ్గుపడింది. ఈ వ్యవహారంలో అయితే కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏదైతే సీఐ నాగరాజును అయితే కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే విజయవాడ కోర్టులో అయితే కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐ నాగరాజును విచారిస్తే కేసులో చాలా విషయాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా ఇందుకోసం ఏకంగా 12 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలంటూ కూడా సిట్ అయితే న్యాయస్థానాన్ని కోరింది. గతంలో కూడా నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత కూడా సిట్ అయితే నాగరాజుని కస్టడీకి కావాలని కోరింది. అయితే దీన్ని 29వ తారీఖు వాయిదా వేసింది. అదే విధంగా ఈ రోజు వాయిదాకు వచ్చిన తర్వాత మరలా సిట్ అయితే అతన్ని 12 రోజులు కస్టడీకి అడిగింది. దానిపైన అయితే విచారణ కొనసాగింది. అనంతరం కస్టడీ విచారణ అనంతరం తదుపరి విచారణ అయితే ఈ కేసును అయితే వాయిదా వేసినట్టుగా తెలిసింది. అసలు సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ఇప్పుడైతే అత్యంత కీలక దశకు చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ కోర్టులో సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ వెనుక దర్యాప్తు బృందం అయితే ఎందుకైతే ఈ కేసులో ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటిని బయట పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఏకంగా ఏదైనా దర్యాప్తు సంస్థలు 3 నుంచి ఒక 5 రోజుల వరకు కస్టడీ కోరటం చూస్తుంటాం. కానీ ఈ కేసులో ఏకంగా 12 రోజుల పాటు సీఐ నాగరాజుని కస్టడీకి కోరారంటే ఈ కేసులో ఎంత లోతుగా మూలాలు పాతుకుపోయి ఉన్నాయో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏదైతే సాయి కృష్ణ డెడ్ బాడీ ఇంతవరకు దొరకలేదు. అలాగే స్వర్గపూరిలో వెతికారు. ఈ 23 నుంచి 25 వరకు ఏ డెడ్ బాడీస్ వచ్చినట్టు కూడా ఇవన్నీ కూడా ఎదుగుతాం చూడొచ్చు. అలాగే నాగరాజుకి సంబంధించిన దగ్గరగా ఉన్న కానిస్టేబుల్ అశోక్ గాని నాని గాని వీళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. అలాగే సురేష్ అనే వ్యక్తి నాగరాజుకి చాలా క్లోజెస్ట్ అని కూడా చెప్తున్నారు. అయితే సురేష్ ని నిన్నే అదుపులోకి తీసుకోవడం, అతని నుంచి కూడా కొన్ని ఆధారాలు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు సిట్ బృందం. అలాగే ఈ కేసులో అశోక్ ని కూడా ఈ మధ్య అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే క్రైమ్ కానిస్టేబుల్ ని కూడా అరెస్ట్ చేసి కోర్టులో అయితే సబ్మిట్ చేయడం చూడొచ్చు. ఇక చూసుకుంటా ఉంటే ఈ కేసులో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏదైతే న్యాయాన్ని వెలికి తీస్తూ అలాగే వాళ్ళ అమ్మ సాయి కృష్ణ తల్లి కూడా తన కొడుకుని ఎవరు చంపారు అంటూ కూడా ఆమె పిటిషన్ దాఖలు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ కేసును అయితే త్వరగా ఆధారాలు బయట పెట్టాలని కూడా సిట్ అయితే దానికి అనుగుణంగానే విచారణ అయితే జరుపుతుంది. ఈ కేసులో తెరవెరక ఉన్న పెద్దలు ఎవరు, ఆర్థిక లావాదేవీలు ఏమన్నా ఉన్నాయా, కుట్రకోణం ఏమన్నా ఉందా అనేది పూర్తిగా ఛేదించాల్సిన బాధ్యత అయితే సిట్ పైన ఉంది. ఏదైతే నాగరాజు ఇచ్చే వాంగ్మూల ఆధారంగా ఈ కేసులో అయితే కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఏదైతే నాగరాజుని కస్టడీకి కోరితే అతని నుంచి కొంత సమాచారం అందితే ఆల్రెడీ ఆ సమాచారంగా ఇందులో ఏం జరిగింది, ఈ ఆర్థిక లావాదేవీలు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తాయి. అలా చూసుకుంటే మరోవైపు కూడా చూసుకుంటే న్యాయస్థానం తన ప్రతివాదులు బృందానికైతే జూలై 1కి ఈ కేసును అయితే వాయిదా వేయడంతో నాగరాజు తరపు న్యాయవాదులు కూడా కస్టడీని అయితే వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన కూడా కౌంటర్ వాదనలు విన్న తర్వాత విజయవాడ కోర్టుకు అయితే అనుమతిస్తుందా, ఎన్ని రోజులు ఇస్తుంది అనేది కూడా వేచి చూడొచ్చు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే నాగరాజుని కస్టడీకి ఇస్తే ఆధారాలు బయటకు వస్తాయి. నాగరాజుని కస్టడీలో నాగరాజు చెప్పే సమాధానాల ఆధారంగా ఎవరెవరికి దీంట్లో ప్రమేయం ఉంది, తనతో ఉన్న కానిస్టేబుల్స్, తనతో పాటు ఉన్న తన స్నేహితుడు, అలాగే కోర్టు వాళ్ళ అమ్మ ఆరోపిస్తున్నట్టు చాలా మంది పేర్లు సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్నట్టు, ఆ కేసులో ఉన్నటువంటి ప్రధాన కానిస్టేబుల్ నా కొడుకుని కొట్టారు, వీళ్ళందరి పేర్లు ఇక్కడ చెప్తాను చూడొచ్చు. ఇవన్నీ కూడా సిట్ అయితే పరిగణలో తీసుకుంది. వాళ్ళనైతే పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. అందులో కొందరినైతే సిట్ అయితే పట్టుకుంది, వాళ్ళ నుంచి సమాచారాలు రాబట్టింది. ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి నాగరాజుని కస్టడీకి ఇస్తే కస్టడీలో అతను నోరు విప్పితే చాలా మంది యొక్క పేర్లు బయటకు వస్తే అప్పుడు వరకు కూడా ఈ కేసు అనేది ఏం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.
సియా వర్మ. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ దిస్ అప్డేట్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ప్రైవేట్ పాఠశాల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ ఇచ్చిన చలో ఆర్మూర్ పిలుపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తన వాహనంలోనే నిరసన తెలపడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. నిజమే, ఆర్మూర్ లో ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన వివాదం చిలికి గాలి వానలాగా మారింది. రెండు పార్టీల మధ్య గొడవకు దారితీసింది. బీజేపీ ఏదైతే సంబంధించి చలో ఆర్మూర్ ఈ రోజు చలో ఆర్మూర్ పిలుపునిచ్చింది. అయితే ఎందుకంటే అసలు ఆ ఆర్మూర్ కు సంబంధించి భరత్ చంద్ర అనే ఒక పాఠశాల ఉంది, ప్రైవేట్ పాఠశాల ఉంది. అయితే ఆ పాఠశాలలో విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ గా ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ గా వారికి చెప్తున్నారు. దీన్ని తల్లిదండ్రులందరూ కూడా తప్పుపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే విద్యార్థులకు ఉర్దూ నేర్పడం ఏంటి, హిందూ విద్యార్థులకు అందరికి కూడా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది, లేదంటే ఇంగ్లీష్ ఉంటుంది. అలాంటిది ఉర్దూ నేర్పుతున్నారని చెప్పి తల్లిదండ్రులందరూ కూడా బీజేపీ నాయకులను సంప్రదించడం జరిగింది. ఇదే విషయమై బీజేపీ పార్టీ నాయకుడు బాలు ఆ పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ ని అడగడం జరిగింది. ఎవరైతే ఆ ప్రిన్సిపల్ ఉన్నారో అమీర్ ఖాన్ తను సరైన సమాధానం రాకపోవడంతో అతని పైన బీజేపీ నాయకులు దాడి చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయం పైన ఎంబీటీ పార్టీ దీన్ని ఖండించింది. ఒక ప్రిన్సిపల్ పైన దాడి చేయడం, ముస్లిం పైన దాడి చేయడం అనే కోణంలో వాళ్ళంతా కూడా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు కూడా. ఇదే విషయాన్ని ఎంఐఎం నాయకులు కూడా దాన్ని ఖండించారు. అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం ఇద్దరి పైన కేసు నమోదు చేశారు. ఈ ఆర్మూర్ చెందిన బాలు ఎవరైతే బీజేపీ అధ్యక్షులు ఉన్నారో తన పైన కేసు నమోదు చేశారు. అలాగే ఎంఐఎం ఎవరైతే పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే అనుమతులు లేకుండా ఉర్దూ బోధించడం నేరం అని చట్టం చెబుతోంది. ఇదే విషయం పైన బీజేపీ నాయకుల అరెస్టును ఖండిస్తూ ఈ రోజు శాంతియుతంగా ఒక ర్యాలీ ప్లాన్ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఆ హైదరాబాద్ నుంచి పైడి రాకేష్ రెడ్డి రావడంతో తనను బిక్కునూరు టోల్ గేట్ వద్ద పోలీసులు ఆపారు. దీంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాగైనా పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ కు వెళ్తాను, ఆ శాంతియుతంగా ర్యాలీ చేస్తాము, దాంట్లో పాల్గొంటానని చెప్పడంతో పోలీసులు ఖచ్చితంగా గొడవలు అవుతాయనే ఉద్దేశంతో దాన్ని అక్కడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని కామారెడ్డి స్టేషన్ కు అక్కడ కామారెడ్డి సంబంధించి బీజేపీ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పాఠశాలలో జరిగిన వివాదం ఆర్మూర్ లో మాత్రం ఇవాళ తీవ్ర దుమారం రేపింది. పోలీసులు కూడా అక్కడ 144 సెక్షన్ విధించారు. అయితే పోలీసులు కూడా ఒకటే తెలియజేస్తున్నారు, అందరూ కూడా సంయమనం పాటించాలని చెప్పి పోలీసులు అయితే కోరుతున్నారు. పైడి రాకేష్ కూడా కొంచెం సంయమనం పాటించాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు గొడవలు జరిగే విధంగా ఉన్న నేపథ్యంలో ఇటు ఎంఐఎం నాయకులు కావచ్చు, ఎంబీటీ నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా అక్కడికి వస్తే ఉద్రిక్త వాతావరణం నెలకొనే నేపథ్యంలో ఖచ్చితంగా అందరూ సంయమనం పాటించాలని చెప్పి పోలీసులు కూడా కోరుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ ఏదైతే ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. కాకపోతే ఈ పైడి రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేయడం మాత్రం తీవ్ర దుమారం రేపింది. ఇటు ఆర్మూర్ లో కూడా ఇప్పుడిప్పుడే పరిస్థితి అయితే సద్దుమణుగుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఏదైతే భరత్ చంద్ర దానికి సంబంధించి రెవెన్యూ అధికారులు కూడా అక్కడ ఎంక్వైరీ చేశారు. విద్యార్థులు కూడా అదే చెప్తున్నారు, మా సెకండ్ లాంగ్వేజ్ గా మాకు ఉర్దూ నేర్పుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు కూడా దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తే ఎలాంటి వాళ్ళకు పర్మిషన్ లేదు, ఖచ్చితంగా హిందీ బోధించాలి సెకండ్ లాంగ్వేజ్. మరి ఎందుకు బోధించారు, ఎందుకు చేశారు, ఇదంతా కూడా ఒక రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇటు పైడి రాకేష్ రెడ్డి మాత్రం తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మత మార్పిడి చేయాలనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు కొందరు. ఎందుకంటే విద్యార్థులకు ఉర్దూ నేర్పడము, అలాగే వాళ్ళకు అది కలిమా అది చదవడము అట్లాంటిది ఏంటని చెప్పి కూడా పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎంఐఎం అధినేతనే దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదంతా కూడా వాతావరణం ఇప్పుడు సద్దుమణుగుతున్న పరిస్థితి. అయితే పోలీసులంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా అందరూ కొంత సంయమనం పాటించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా మధిరలో రేపు నిర్వహించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా సభను వర్షం కారణంగా రద్దు చేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
అనానుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మదిరాలో జరగవలసిన సభను హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చారు. రేపు సాయంత్రం 4 గంటలకు అదే రైతు భరోసా సభ అక్కడ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే రేపు జరగాల్సినటువంటి రైతు భరోసా కార్యక్రమం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఖమ్మం జిల్లాలో మదిర నియోజకవర్గం చింతకాని మండలంలోనే ఏదైతే దానికి సంబంధించి కూడా వారం రోజుల నుంచి కూడా ఈ విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. లక్షలాది మంది రైతులు కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి నిన్న కూడా మంత్రులందరూ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా డిప్యూటీ సీఎం నియోజకవర్గం కావడంతో ఖచ్చితంగా అక్కడ సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ మంత్రివర్గం మొత్తం కూడా భావించింది. సో దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కానీ వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. ఇంకొక వారం రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో పెద్ద ఎత్తున ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కంచుకోట ఉంది. సో పెద్ద ఎత్తున రైతులు కూడా హాజరవుతారు. అదేవిధంగా ఏదైతే వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి మంత్రి సొంత జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం ముగ్గురు మంత్రులు ఉన్నారు. సో ఖచ్చితంగా పెద్ద ఎత్తున రైతులు హాజరవుతారు, ప్రజలను కూడా తరలిస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది జరుగుతుందని ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనే రేపు 4 గంటలకు శిల్పారామానికి షిఫ్ట్ అయ్యింది. దాదాపుగా 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. దానికి సంబంధించి ఆశీర్వాద సభలు ఏదైతే రైతులకు సంబంధించి కొంత పెద్ద ఎత్తున మాట్లాడాలి, మంత్రులందరూ కూడా అక్కడికి రావాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. సో ఖచ్చితంగా జరుగుతున్నటువంటి మొత్తం కూడా ఏదైతే 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు పెద్ద ఎత్తున సభ ద్వారా ప్రజలకి చెప్పాలని మంత్రివర్గం మొత్తం కూడా భావించింది. అది మాత్రం కుదరలేదని చెప్పుకోవచ్చు. దాని నేపథ్యంలోనే శిల్పారామానికి మార్చారు. రేపు 4 గంటలకి దాదాపుగా 9,000 కోట్ల వరకు రైతుల ఖాతాలో పడుతున్నాయి. రైతులకు అందించేటువంటి ఏదైతే విత్తనాలకు సంబంధించి దాదాపుగా 7 రకాల వరకు ఏదైతే సబ్సిడీ ఇస్తామో 500 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా యాప్లు, ఎరువులు కూడా యాప్ల ద్వారానే బుక్ చేసుకోవాలి. కొంత అవగాహన సదస్సులాగా కావచ్చు. అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి పలు కీలకమైనటువంటి అంశాలు అవన్నీ కూడా కొంత పెద్ద ఎత్తున మీటింగ్ ఏదైతే సక్సెస్ చేయాలి రైతు భరోసాకి సంబంధించి అని భావించింది. సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది ఖమ్మం జిల్లా. సో పెద్ద ఎత్తున ఇంపార్టెంట్ రైతులకు సంబంధించినటువంటి సభ కావడంతో పెద్ద ఎత్తున జనాలను కూడా తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు లీడర్లు. సో ఖచ్చితంగా అక్కడికైతే వీలు పడదు. ఎట్టి పరిస్థితుల్లో కొంత చేస్తే అక్కడ సభ నిర్వహిస్తే మాత్రం పెద్ద ఎత్తున రైతులు వస్తారు. రైతులు వచ్చిన నేపథ్యంలో అక్కడంతా బురద అయిపోతుంది. అన్ని దాదాపుగా 50% వరకు అక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. అధికారులు మాత్రం ససేమిరా అన్నారు. సో దాని నేపథ్యంలోనే ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఈ రోజు కూడా దానికి సంబంధించి ఏదైతే బట్టి విక్రమార్క, అదేవిధంగా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ సభ నిర్వహిస్తాం. ఏదైతే దీనికి సంబంధించి సక్సెస్ అయిపోయిన తర్వాత ఒక సభ పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తాం. ఇప్పటికైతే వీలు పడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలోనే రేపు అయితే దీనికి సంబంధించి శిల్పారామానికి హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. రేపు 4 గంటలకైతే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో పడనున్నాయి. విజయ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించి మనమిత్ర పేరుతో వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో మనమిత్ర పేరుతో వాట్సాప్ ఆధారిత సేవలను ప్రారంభించారని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సూర్యవర్మ. ప్రస్తుతం డిజిటల్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక అడుగు వేసిందని చెప్పవచ్చు. చేరిన నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తిగా కూడా వెళ్లకుండానే తమ
మొబైల్ ద్వారానే ఆన్లైన్ ద్వారా సేవలను పొందేలా ఈ వ్యవస్థను అయితే మాత్రం రూపొందించడం జరిగింది. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ శాఖల సేవల సమస్యలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు తమ సమస్యలను ఫిర్యాదులు వేగంగా సంబంధిత అధికారులకు పంపించే అవకాశం కూడా ఈ యొక్క యాప్ ద్వారా అయితే మాత్రం కల్పించున్నారు. ఈ సేవల్లో ప్రత్యేక ఆకర్షణగా వాయిస్ మెసేజ్ ద్వారా కూడా పూర్తిగా ఫిర్యాదు చేసే సదుపాయం అయితే మాత్రం తీసుకురావడం జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే మాత్రం అందుబాటులో తీసుకొచ్చిన ఈ యొక్క యాప్ ద్వారా చదవడం లేదా టైప్ చేయడం ద్వారా కష్టంగా భావించే వారు కూడా తమ సమస్యను పూర్తిగా కూడా దీంతో గ్రామీణ ప్రాంతాలు, వృద్ధులు, నిర్లక్ష్యాసులు కూడా సులభంగా ప్రభుత్వ సేవలను వినియోగించే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు శ్రీవర్మ. అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న యొక్క చర్య పూర్తిగా ఏదైతే నిర్మాణవంతంగా ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క యాప్ ద్వారా అయితే మాత్రం ప్రజలకు పంపిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు వెంటనే ప్రతి ఫిర్యాదుకు కూడా ఏదైతే ప్రత్యేక నమోదు అయితే మాత్రం సంఖ్య ఇవ్వడంతో పాటు కూడా తెలుసుకున్న పరిష్కార పురోగతిని కూడా తెలుసుకునే పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం చెబుతుంది. అయితే పూర్తి స్థాయిలో దీంతో ఎవరైతే ఇక ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం చెప్పడంతో ప్రభుత్వ సేవలన్నీ కూడా క్రమంగా డిజిటల్ వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం అమలు చేస్తున్నట్లయితే మాత్రం అధికారులు వెల్లడించారు. అయితే పూర్తిగా కూడా ఈ యొక్క సేవలను కూడా మనమిత్ర ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ గవర్నెన్స్ ను బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమయాన్ని ఆదా చేయడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలపై ఒత్తిడిని ఫిర్యాదుల పరిష్కారానికి తగ్గించడం ద్వారా ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉద్దేశం అని కూడా ప్రభుత్వం పేర్కొంది. మొత్తానికి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డిజిటల్ పాలనకు కొత్త దిశను చూపే ఈ కార్యక్రమం ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడుతుందో రాబోయే రోజుల్లో తేలుంది. అయితే ప్రజలకు ప్రభుత్వానికి మరింత చేరువ చేసి ప్రయత్నాన్ని అయితే మాత్రం మనమిత్ర ఒక కీలక ముందు అడుగు వేస్తున్న విశ్లేషకులు అయితే మాత్రం అభిప్రాయపడుతున్నారు. శ్రీవర్మ. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ దిస్ అప్డేట్. వరంగల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించారు. గిరిజన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజల ఆదరణతో విస్తరిస్తుందని, అదే ఉత్సాహంతో తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు ప్రజల కంటే కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర. కిరణ్మయి, ఏదైతే ఈరోజు వరంగల్ పర్యటనలో పర్యటించినటువంటి జాతీయ బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆయన ఈరోజు వరంగల్కు రావడం, గిరిజన నేతలతో సమ్మేళనం నిర్వహించి బూత్ స్థాయి నుండి ఏజెంట్ల వరకు కూడా ఒక శిక్షణా తరగతుల్లాగా ఒక ప్రబోధ పోసడం, ఆ తర్వాత అత్యంత గిరిజన నేతలకు, గిరిజన ఓటర్లను బీజేపీ నేతలు ఆకట్టుకునే విధంగా ఆయన యొక్క వాళ్ళందరినీ కూడా ఒక వేదిక పైకి పిలిచి వాళ్ళతోని ఇంటరాక్ట్ అయ్యి, అంటే ఇంతకుముందు బీజేపీ గ్రామ స్థాయిలో లేదని చెప్పేది ఒక అపవాదు ఉన్నది. ఆ అపవాదును ఇక్కడ నుంచి తుడిచేసి రానున్న ఎలక్షన్లలో అంటే మండల స్థాయి, జిల్లా పరిషత్ స్థాయి నుంచి మొదలుకుంటే కార్పొరేషన్ ఎలక్షన్ల వరకు కూడా హైదరాబాద్, వరంగల్ మేజర్గా దాదాపుగా జూలై, ఆగస్టులో నిర్వహించనున్నటువంటి స్థానిక ఎలక్షన్లను కార్పొరేషన్లు కైవసం చేసుకునే నేపథ్యంలో దానికి ఎత్తుగడగా ఈరోజు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడ చేరి ఈరోజు బాగా హల్చల్ చేయడం, ఆ గిరిజన నేతలతో ప్రత్యేక సమావేశం చేయడం జరిగింది. అంటే రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా మనం జెండా ఎగరేయాలనేది కూడా బాటంగానే వాళ్ళు ఆ సమావేశంలో చెప్పినట్టు తెలుస్తున్నది. మొత్తానికి గిరిజన నేతలందరినీ కూడా అంటే తండాల నుంచి, గ్రామాల నుంచి పట్టణాలకు చేరాలి. ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క ఓటర్ను మనం 20 సార్లు కలవాల్సిందే అనేది కూడా ఆ మీటింగ్లో, వాళ్ళ ఇంటరాక్షన్ మీటింగ్లో ఏదైతే జాతీయ అధ్యక్షుడు ఇవ్వబోసినటువంటి సమాచారం ఉంది. అంటే మొత్తం మీద రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా హైదరాబాద్ తర్వాత వరంగల్ మేజర్, దీనికన్నీ మనం కైవసం చేసుకోవడం ఒకటే నేపథ్యం. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం గారు అనేకమైనటువంటి నిధులు ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలలో దాదాపుగా కోట్లాది రూపాయల నిధులు ఇస్తే దుర్వినియోగం చేశారు. ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. వర్షం పడితే నీళ్లు జలమయమైపోయి నగరం అంతా నీట మునిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సొంత ప్రయోగాలకు పాల్పడరు తప్ప గ్రామాలు కానీ సిటీలు కానీ అభివృద్ధి దిశలో వెళ్ళలేదు. అదే కాక ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎన్ని నిధులు ఇచ్చినా ఇక్కడ అదే తంతు వాళ్ళ పద్ధతులనే పోతున్నారు. అభివృద్ధి అంటే జరగలేదు. ఇక్కడ ఖచ్చితంగా మనం బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అంటూ జరిగి చూపిస్తాం, నిరూపిస్తాం. అవకాశం ఇచ్చి చూడండి. మీరంతా ఓటర్లకు 1కి 20 సార్లు వెళ్ళి వాళ్ళను మనం
మన ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్ళి మోడీ ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకొచ్చి మన ప్రభుత్వం చేపట్టాలి, మనం జెండా ఎగరేయాలి నేపథ్యంలోనే వాళ్ళకు క్లాసులు వేయడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి భోజనాలు చేయడం, అంటే ఈ విధంగానటువంటి బూత్ స్థాయి నుంచి కూడా ఈ లెవెల్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రులు తర్వాత అక్కడ ఉన్న జాతీయ నాయకుడు వచ్చి ఈరోజు ఇక్కడ చేయడం, సిటీ అంతా కూడా ఒక హల్చల్గా ఒక ఎలక్షన్ వాతావరణం, ఒక పండుగ వాతావరణంలాగా ఆ నాయకత్వం చేపట్టడం జరిగింది. అంటే మొత్తానికి రానున్న ఎలక్షన్లలో గ్రామస్థాయి కార్పొరేషన్ కావచ్చు, మండల స్థాయి జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా మనం కైవసం చేసుకోవాలనేది ఒక ముక్తకంఠంతో రానున్న ఎలక్షన్లో కూడా ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడబోతున్నాం మనమే అనే విధంగా ప్రజలకు ఆకట్టుకునే విధంగానైతే ఈరోజు ఈ సభలు సమావేశాలు ఈ ఆది నాయకత్వం కేంద్ర మంత్రుల మాజీ నాయకత్వం కూడా ఒక అలచలుగానే ఇక్కడ ఒక నూతన ఉత్తేజం వచ్చి కలిగించే విధంగా అయితే పాల్గొనడం జరిగింది. కిరణ్ భాయ్. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. నల్గొండలో నిర్వహించిన సీఎం సభలో ఖాళీ కుర్చీలే కనిపించాయని, హ్యామ్ రోడ్ల పేరుతో జరుగుతున్న పనుల్లో స్కాములు ఉన్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అక్రమంగా 50,000 కోట్లకు పైగా సంపాదించారని ప్రచారం జరుగుతుందని పేర్కొన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ స్థాయిని రేవంత్ రెడ్డి ఎప్పటికీ సరిపోరన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి. గుడ్ ఈవినింగ్ విజయ. ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్కు అదేవిధంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం అయితే ముదురుతోంది. నిన్న ముఖ్యంగా నల్గొండలో జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు సంబంధించి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘాటుగా అయితే స్పందించారు. నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్నటువంటి మాటలతో అయితే ఇక రాజకీయం వేడెక్కుతుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నల్గొండలో 13,600 కోట్ల రూపాయల నిధులతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాలను కూడా ప్రారంభించారు. అదే సమయంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఇక తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అంతే స్థాయిలో జగదీష్ రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఇటు రేవంత్ రెడ్డిపై అయితే మరొక మారు ఇక తన రాజకీయ అస్త్రాలన్నీ కూడా సంధించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి పాలనలో 50,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అవినీతికి పాల్పడ్డారంటూ జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగా కూడా ఇటు జరిగినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి చర్చకు రావాలంటూ విసిరినటువంటి సవాల్కు కూడా బీఆర్ఎస్ నేతలు సై అంటూ ఇక ఖచ్చితంగా చర్చిద్దామంటూ కూడా ఇటు ప్రతి సవాల్ అయితే విసిరారు. ఇక మరొక వైపుకు కేసీఆర్కు తలదూగే లీడర్ రేవంత్ రెడ్డి కాదంటూ కూడా రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం లేస్తుంది. ఓవైపుకు ఇటు బల్దియా ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇటు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నేతల మధ్య అయితే మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతుందని చెప్పొచ్చు. ఇక సూర్యాపేటలో మూడోసారి ఖచ్చితంగా తనను గెలవనియనంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డిపై అయితే జగదీష్ రెడ్డి పర్సనల్గా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒక్కసారిగా రేవంత్ రెడ్డిపై అయితే విరుచుకుపడుతున్నారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉంటూ కూడా యామ రోడ్లలో స్కామ్లకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తూ వస్తున్నారు. ఏ విధమైనటువంటి అభివృద్ధి నల్గొండలో చేశారో చూపించాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఇటు జగదీష్ రెడ్డితో జత కడుతూ కూడా ఇటు తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. ప్రస్తుతం ఇక నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కు పట్టున్నటువంటి 11 నియోజకవర్గాలు మినహా ఇక సూర్యాపేటలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై టార్గెట్ చేస్తూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ నేతలంతా ప్రతి సవాళ్ళు విస్తురుతూ కూడా దూషణల పర్వం అయితే కొనసాగుతూ వస్తుంది. ఇటు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి కూడా ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ చేస్తూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరొక వైపుకు రేవంత్ రెడ్డి తన సోదరుల కోసం చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మొత్తం కూడా రాజకీయంగా అయితే తీవ్ర దుమారం అయితే నల్గొండ వేదికగా నిన్న జరిగినటువంటి సభ నుంచి కొనసాగుతూ వస్తుందని చెప్పొచ్చు విజయ. రైట్, థ్యాంక్ యూ వెంకరెడ్డి. ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగోడి సత్తా.